అంటే చాలా కాలం తర్వాత యాక్చువల్లీ మనం ఈవీ గారి సినిమాలు చూసేవాళ్ళం. ఓ కామెడియన్స్ ఫుల్గా ఉండేవాళ్ళు, ఫుల్ లెంత్. అంటే చాలా కాలం తర్వాత అంతమంది కామెడియన్స్ కనిపించారు. అసలు మీకు ఎవ్రీ సీన్ ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు ఈ సినిమాలోని. అంటే బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ అందరూ హోల్ ట్రైలరే మీరు ట్రైలర్లోనే నింపేశారు మొత్తం అందరినీ. అసలు మీకు ఎవ్రీ సినిమా సీన్కి ఒక కమెడియన్ వచ్చి మీకు వెళ్తూ ఉంటారు దీంట్లోనండి. అసలు మీకు ఆ ఫుల్ మీల్స్ ఉంటుంది. సినిమా టైటిల్ కత్తందుకో జానకి, అది కూడా సోషల్ మీడియా బాగా ట్రెండ్ కదా యాక్చువల్గా. అంటే కృష్ణరాజు గారి డైలాగ్ అది, అవునండి కరెక్ట్. కత్తందుకో జానకి సాంగ్ కూడా పెట్టారు. అంటే దాన్ని కూడా కామెడీ చేస్తారు కంప్లీట్. అది సీరియస్గా ఉంటుంది యాక్చువల్గా. అది అంటే అది తర్వాత అంటే ఇది ఎక్కువ ఏంటంటే ఇన్స్టాలో ఏదైతే వెళ్తున్నాయో దాని నుంచి ఆ డైరెక్టర్ డిజైన్ చేసుకున్నాడు సినిమాని ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే అది కూడా తీసుకున్నట్టున్నారు ఇన్స్టా నుంచి. ఇదే జర్నీ మీరు అందరూ కొత్త వాళ్ళు తీసుకుంటే కారణం ఏంటి? ఇప్పుడు వచ్చే జనరేషన్ అందరూ కూడా డైరెక్టర్ కానీ అందరూ ఫ్రెషర్స్ ఉండటం వల్ల మీరు ఎక్కువ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు. సక్సెస్లో ఉన్నప్పుడు మనం వర్క్ చేసినప్పుడు 100% ఏంటంటే అది నిజంగా మనకి ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు మొత్తం. అంటే లైక్ మన పెద్ద బర్త్డేని ఉండదు, ఏముండదు, హ్యాపీగా బిజినెస్ కానీ అన్నీ కానీ అయిపోతాయి. నిజంగా ఛాలెంజెస్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ దీంట్లోనే ఉంటుందండి. ఐ ఆల్వేస్ లైక్ దట్ ఛాలెంజ్. ఓకే, తీసుకుని దీన్ని కొడితే బాగుంటుంది అనేది. ఇప్పుడు అక్కడ నుంచి సక్సెస్ అయిన తర్వాత అందరితో నా రిలేషన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చైతన్య గారు ఉన్నారు, ఎక్సలెంట్ రిలేషన్ ఉంటుంది నాకు ఆయనతోని. అలాగే నాని గారు కానీ అందరితో కూడా రిలేషన్స్ బాగుంటాయి. బట్ ఏంటంటే ఏదైనా మంచి కథ దొరికినప్పుడు 100% వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ప్రిఫరెన్స్ అయితే 100% మనకు ఉంటుంది. అట్లకన్నా కూడా నాకు ఎక్కువ నిజంగా ఏమంటామండి దాన్ని, ఒక ఛాలెంజ్ దొరికేది అయితే మాత్రం ఇట్లాంటి చిన్న సినిమాల దగ్గరే. అక్కడైతే అందరూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇది.